మీరు చరిత్రను ఒకసారి ఆలోచన చేయండి. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటను కోసి వెళ్తాడు. పాపం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. పాపాన్ని అనేటువంటి దాన్ని నువ్వు విత్తితే నువ్వు కోసేటువంటిది ఏంటంటే శాపము, మరణం. చాలా మంది కోపాన్ని విత్తుతారు, మరలా కోపాన్ని కోస్తారు. క్రోధాన్ని విత్తుతారు, క్రోధాన్ని కోస్తారు. కానీ ప్రేమను విత్తితే మరలా తిరిగి ప్రేమను కోస్తావు. సాత్వికాన్ని విత్తితే మరలా నీ జీవితంలో ప్రజలు కూడా నీ పట్ల సాత్వికంగా ప్రవర్తిస్తారు. ఆలోచన చేయండి. నువ్వు ఎలా ఉంటావో అలాంటి ప్రవర్తనే నీకు కూడా తిరిగి వస్తుంది. ఒక బాల్ని మనం గోడకేసి కొట్టినప్పుడు మరలా రిఫ్ అయి వస్తుంది కదా. ఎంతైతే వేగంతో కొడతావో అంతే వేగంతో వస్తుంది. మన జీవితంలో కూడా దేవుని లేఖనం చెప్తుంది, నువ్వు దేవుని కొరకు ఆసక్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు కూడా నీ పట్ల అలా వ్యవహరిస్తాడు. ఇఫ్ యూ డ్రా నియర్ టు గాడ్, గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. మీరు దేవునికి సమీపంగా వస్తే ఆయన మీకు సమీపంగా వస్తాడు. దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.